భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. అంటే ఇందాక మీరు వెబ్ సిరీస్ల పేర్లన్నీ చెప్పారు అండ్ వెబ్ సిరీస్లు అన్నీ చూస్తే అన్ని పెళ్లి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కదా, ఎందుకు పెళ్లి అంశం ఎందుకు బాగా హిట్ అయిందని అదే జోనర్ కంటిన్యూ చేస్తున్నారా? అన్ని పెళ్లి చుట్టూ కాదండి, ఆల్మోస్ట్ మీరు ఏ సినిమా తీసుకున్నా పెళ్లి చుట్టూ ఉంటుందండి. ఆబ్వియస్లీ ఒక సినిమా పేరు చెప్పండి, పెళ్లి లవ్ లేని ఒక సినిమా పేరు చెప్పండి. ఉంటుంది అనుకోండి. చెప్పనా మీకు, ఖైదీ అనే ఒక సినిమా ఉంటుంది, అందులో కూడా లవ్ ఉంటుంది. సో లవ్ పెళ్లి లేని సినిమా ఉండదండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక హీరోయిన్ ప్రేమించి మొత్తానికి ఆ అమ్మాయిని ఒప్పించి ఓయోకి వస్తావా అండి కదా, పెళ్లి చేసుకుందామని అంటాడు. ఫైనల్గా ఏ హీరోయిన్ పెళ్లి ఇదే ఉంటుందండి, ఇంక అంతకుమించి ఏమి ఉండదండి. క్లైమాక్స్ పెళ్ళే ఉంటుంది. కాకపోతే నేను చేసిన పెళ్లి వారం మండిలో పెళ్ళిళ్ళు లేవు, లేచిపోవడాలు ఉన్నాయి. పెళ్ళి ఎక్కడ ఉంది? తర్వాత లాస్ట్లో పెళ్లి రెండో ఎపిసోడ్ 26వ ఎపిసోడ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారండి. మీకు అర్థమైందా అండి? మీరు 25 ఎపిసోడ్లు పెళ్లి గురించి కాదు కదా, 25 ఎపిసోడ్లు ఏ అమ్మాయి సెట్ అవ్వదు, ఒక ఫ్రెండ్ ఏదో సెట్ చేద్దాం అనుకుంటుంది, అవ్వదు. ఇది నడుస్తూ ఉంటుంది. మీకు దిల్ పసంద్ అని ఉంటుందండి. ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒక అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా పాత జ్ఞాపకాలు, పాత వ్యక్తిని వదులుకోలేకపోతే వాడు ఇంకా ఇబ్బంది పెడతా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది, వీడు అంత అర్థం చేసుకున్నాడు, వీడికి జాబ్ ఉంది కదా అని అమ్మాయిని చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్, వీటి మీద వెళ్తుందండి. అక్కడ పెళ్ళి ఎక్కడ ఉంది, పెళ్లి తర్వాత ఉందండి. అయితే మీరు వెబ్ సిరీస్లో కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక పాయింట్ మాత్రమే అనుకుంటారా? స్క్రిప్ట్ అంతా రాసుకుంటారా? పాయింట్ ఎవరైనా పాయింట్ అనుకుంటారు, పాయింట్ అనుకుంటారు, బట్ దాన్ని మళ్ళీ స్క్రిప్ట్ రూపంలో చేసుకుంటారు కదా? లేదండి, మొత్తం చేయమండి. ఎందుకు అంటే అందరూ బిజీ ఆర్టిస్టులు అండి, అందరూ డైలీ 1 CR 2 CR రెమ్యునరేషన్ తీసుకుంటారు. సో మనకేంటంటే అవైలబుల్ ఎడగారని చెప్తున్నా, బట్ ఎవరు దొరకరు మనకి. దే ఆల్ ఆర్ బిజీ ఇన్ దేర్ లైఫ్స్. సో అప్పుడు ఏమవుతుంది, నేను బయట వాళ్ళని పెట్టుకునే కన్నా మా ఆఫీస్ వాళ్ళని పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. చెప్తున్నా బయట వాళ్ళ గురించి అండి. వస్తారని సన్నగా మేము ఎక్కడో చూస్తాం వాళ్ళని, ఏంటి మా దాంట్లో చేస్తామంటారు. నెక్స్ట్ డే భయ్య రాలేం భయ్య, నాకు ఇలాగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా సినిమాకి వచ్చింది వెళ్ళిపోతారు. అది చిన్న రోజు ఫ్రెండ్ వాళ్ళు వచ్చిందని అమ్మాయి మరి మచ్చటి రోజు రాదండి. నాకు గంటే అపాయింట్మెంట్ ఇస్తారండి. ఒక అమ్మాయి ఉంటుందండి, చాలామంది అమ్మాయిలు దాంట్లో చేసిన వాళ్ళు, గంటే వస్తాం బ్రో, రేపు అవదా ఎగ్జామ్ ఉంది మాకు మధ్యాహ్నం నుంచి, ఈ గంట కొట్టేసుకో బ్రో. గంట ఏం చేస్తారా గంటలో షూటింగ్? ఏదో ఇంకా వచ్చాను. అలా చాలామంది ఉన్నారండి. ఒక 2 hours ఇస్తారండి టైం హీరోయిన్లు కొంతమంది. మళ్ళీ మేము పోస్టర్లు మేము లేవేంటి అని అడుగుతారండి. నువ్వు 2 గంటలు ఇస్తే నా పోస్టర్లో అమ్మాయిలతోనే ప్రాబ్లమా? అబ్బాయిలతో ఉండదండి. అమ్మాయిలే అంటుంటే అబ్బాయిలు అద్భుతం అండి. నేను రీసెంట్గా సిరీస్ అబ్బాయిలతో ఉండదా? ఎందుకు ఉండదు? అయ్య బాబాయ్, అబ్బాయిలు తిట్టగలం, చెప్తున్నా కూడా నాటకం. అమ్మాయిలు తిట్టలేమండి, మాట సరలేం కదా. అబ్బాయిని తిట్టగలం. నా ఫ్రెండ్నే ఒక అప్పనే పెట్టుకుంటే వాడే 100 కారణాలు చెప్పేవాడు. అరే ఏందిరా ఇది, నువ్వు అడిగింది అవకాశం, ఫోన్లో చేస్తావు కదా అనుకుంటే, అమ్మాయి బాగాలేదని ఒకసారి, పంచాయతీ ఉందని ఒకసారి, డిస్కషన్ ఉందని ఒకసారి, ఊరు వెళ్తా అని ఒకసారి, నువ్వు చేసింది 4 ఎపిసోడ్లు 40 కారణాలు. ఓహో, డెఫినెట్గా నువ్వు పెద్ద స్టార్ అవుతా, అప్పుడు నేను చచ్చిపోతాను అని చెప్పాను. సో ఏంటి అసలు మూవీస్ ఎలా ఉంటాయి? ఇది కంప్లీట్ అవ్వాలి. అందుకే నేను మ్యాక్సిమం ఇన్ హౌస్ వాళ్ళని తీసుకుంటానండి. అవే మొక్కలను చూపిస్తున్నామంటే ఇంకేం చేస్తాం, కొత్త మొక్కలు లేరు. మరి తప్పదని విరాజిత ఎంప్లాయీ, రెడ్డి గారు ఎంప్లాయీ, పూజ ఎంప్లాయీ, తర్వాత శ్వేత గారు ఎంప్లాయీ, అందరూ ఎంప్లాయీస్ అండి. వాళ్ళతోనే ఇంక వెళ్ళాల్సి వస్తుంది. అదే కంటిన్యూ. కొత్త వాళ్ళు చేసి ఇది ఆఫీస్ వాళ్ళు అనుకోండి, మనకు రైట్ ఉంటుంది. సార్ ఇలా అంటున్నారు సార్ అంటే బాస్ ఆయన మాట్లాడుకుంటారు, ఇంకా బాస్ కానీ మా మేనేజర్ కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. బయట వాళ్ళు అలా అన్నాం కదండి. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక ట్రెండ్ తగ్గిపోయింది అనుకోవచ్చా యూట్యూబ్లో? మొత్తం వెబ్ సిరీస్లు కొంత హవా మీదని కాదు, జనరల్గా తగ్గిపోయింది, ఓవరాల్గా తగ్గిపోయింది. సినిమాల వైపే అందరూ సినిమాల వైపు లేదండి. నేను మొత్తం ఇండస్ట్రీనే కొంచెం డల్గా ఉందను. ఎందుకట్లా? ఇప్పుడు మంచి హిట్స్ ఉన్నాయి, ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయాము తెలుగు. ఇప్పుడు నా దాంట్లోనే నాకు చాలామంది సేమ్ లొకేషన్ మారుతున్నారంటే, ఈ కథ ఇట్లా రాసి అట్లా ఒక అమ్మాయిని దించి పేరెంట్స్ పెడితే ఎలా ఉంటుంది, బాగానే ఉంటుంది, డబ్బులు ఎక్స్పెక్టేషన్, కానీ ఫ్రీగా వచ్చేది. మనం ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే ఎంత బాధపడిపోయాం, బికాజ్ మనకి ఫ్రీగా సినిమాలు ఇచ్చాడు ఆయన. కానీ ఫ్రీగా లొకేషన్లు ఇవ్వరు కదా, ఫ్రీగా కెమెరా రాదు, అట్లా చాలా ఉంటాయి. సో ఈ కామెంట్స్ గురించి ఏం మాట్లాడతారు అంటే, ఆల్మోస్ట్ మీకు అన్నీ పాజిటివ్గానే వస్తాయి, ప్రసాద్ అన్న అనుకుంటూనే వస్తాయి. నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడైనా వచ్చాయి అండ్ రీజన్ లేకుండా వచ్చిన కామెంట్కి బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఒక రెగ్యులర్ కామెంట్ ఉంటుంది నాకు, ఈ సిరీస్ అయినా పూర్తిగా చేస్తావా మధ్యలో ఆపేస్తావా అని అడగడతాను. రెగ్యులర్
దాని కింద 30-40 కమెంట్లు ఉంటాయి రిప్లైస్. అవును బ్రో నాకు అదే డౌట్ అని. అరే ఈ సిరీస్ బాగాలేదు నాకు కమెంట్ వస్తే అక్కడ ఆపేస్తాను నేను. 100 కమెంట్లు ఫస్ట్ చదువుతానండి. 100 కమెంట్లో ఓ ఫస్ట్ ఎపిసోడ్కి 100 కమెంట్లు కంపల్సరీ చదువుతారు. ప్రతి ఎపిసోడ్ చదువుతాను నేను. ఎందుకంటే అందులో పాజిటివ్ కమెంట్స్ తగ్గాయి అనుకోండి, ఇంకా 10 ఎపిసోడ్లు చేయాల్సిన సిరీస్ని 3 ఎపిసోడ్లు 5 ఎపిసోడ్లు ఆపేస్తాను. ఫైనల్ ఎపిసోడ్ ఇచ్చేస్తాను, కథను కట్ చేస్తాను. ఇంకా పాజిటివ్గా ఉంది వాళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకండి సిరీస్. ఇప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ అవుతారని కదా తీస్తాం, అవ్వకపోతే ఇంకెందుకని వేస్ట్ కదా. సో అందుకనే కట్ చేస్తాం. మూవీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఫుల్ బిజీ అయిపోయారు ఆర్టిస్ట్గా. బిజీగా ఉన్నాం. ఎన్ని మూవీస్ చేస్తున్నారు ప్రసాద్ గారు? ఎందుకండి ఇప్పుడు చేస్తాను, గైడెన్స్ చేస్తాను. మెయిన్ లీడ్స్గా కూడా వచ్చాయని విన్నాను. సో అది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రియదర్శి గారు కానీ వీళ్ళంతా లీడ్స్ హీరోస్గా చేస్తున్నారు. అలా హీరో రోల్స్ ఏమైనా వస్తున్నాయా మీకు? చేయాలండి, సర్జరీలో చేసుకోవాలి ఫేస్కి. నేను ఏమైందండి మీ ఫేస్కి? ఏమైంది? బాగా నేను హీరోని ఏంటండి అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు వెబ్ సిరీస్లో అంతా మీరే కదా హీరో. వెబ్ సిరీస్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తారండి. నన్ను డబ్బులు ఇచ్చి ఎందుకు వచ్చి చూస్తారండి. ఇప్పుడు అసలు చాలా మంది హీరోస్ ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నారండి. పర్ఫార్మెన్స్ పక్కన పెట్టండి, హీరోగానే అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫేస్ కదా. ఇప్పుడు ప్రదీప్ గారు ఉన్నారు, ఎంత మంచి మంచి హిట్స్ ఇస్తున్నారు. ప్రదీప్ గారు లవ్ టుడే డ్యూడ్ తిట్టేసి పంపించాం కానీ మనం తిడతామండి, మనకు బుద్ధి లేదు కదా. మామే కదా ఏంటంటే మీరెంత నల్లగా ఉన్నారు, ఇలా బొక్కలా ఏదో చెప్పింది ఏమన్నారు కదా, మన వాళ్ళే నల్లగా ఉన్నారు హీరో, హీరో మెటీరియల్ కాదు కదా. ఇది వచ్చింది